2019-2022 71 ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ లేదు. ఓడీఐస్‌లో చూసుకుంటే 22 హాఫ్ సెంచరీస్ చేశాడు ఆ ఫేస్‌లో. బట్ ఒకటి కూడా 100గా కన్వర్ట్ కాలేదు. అందులో ఒక్క 7 కన్వర్ట్ అయినా ఇప్పుడు వేరే లెవెల్‌లో ఉండేది. కావాల్సినది 15 సెంచరీలు, ఉన్నది 35-40 మ్యాచ్‌లు. ఫార్మ్ చూసుకుంటే పీక్ అద్భుతంగా ఉంది. బట్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే 6 నెలల తర్వాత ఉంది. సో ఇదే ఫార్మ్ అక్కడ కంటిన్యూ అవుతుందా? సో విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ చేస్తాడా? సో విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ చేయాలంటే రోడ్ మ్యాప్ ఎలా ఉంది? ఎలా ఏం చేయాలి అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ చేస్తాడా? లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో ఇమ్మీడియేట్‌లీ ఇప్పుడే మెన్షన్ చేయండి. యెస్ ఆర్ నో. సో వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ చూసుకుంటే మనం లైక్ 2019 గురించి మాట్లాడుకుందాం. సో 2019 చూసుకుంటే యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ సెంచరీ అక్కడ వచ్చిందేంటంటే కోల్కతా టెస్ట్‌లో వర్సెస్ బంగ్లాదేశ్. అక్కడ 136 కొట్టాడు. తర్వాత చూసుకుంటే 71 ఇన్నింగ్స్ సెంచరీ లేకుండా. ద ఫార్మాట్ ఏదైనా గానీ టెస్ట్‌లో గానీ, ఓడీఐలో గానీ, టీ20స్‌లో గానీ ప్రతి చోట ఫెయిల్. సో తన ఫేవరెట్ అయిన ఓడీఐలో చూసుకుంటే ఆల్మోస్ట్ 49 ఇన్నింగ్స్ సెంచరీ లేకుండా ప్రతిదీ ఫెయిలే. ప్రతి మ్యాచ్‌లో స్టార్ట్స్ వచ్చాయి. కానీ బిగ్ స్కోర్ రాలేదు. ఇన్‌ఫాక్ట్ లైక్ ఆ పేస్‌లో అరౌండ్ 22-50 చేశాడు. బట్ యావరేజ్ చూసుకున్న అద్భుతంగా ఉంది. 32+ ఐ మీన్ తన స్టాండర్డ్స్‌కి అది తక్కువే. బట్ 32 ఈజ్ ఎ వెరీ గుడ్ యావరేజ్. టీ20స్‌లో చూసుకుంటే ఆల్మోస్ట్ ఆ పేస్‌లో 850 రన్స్ చేశాడు. యావరేజ్ చూసుకున్న 56 ఉంది. అలాగే స్ట్రైక్ రేట్ కూడా మంచిగా ఉంది. 145 అండ్ ఇంగ్లాండ్ మీద చూసుకుంటే 73 నాట్ఔట్, 77 నాట్ఔట్, 80 నాట్ఔట్ అన్నీ లైక్ టీ20లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. బట్ ఏంటంటే టీ20 ఫామ్ టీ20 లైక్ ఓవర్స్ ఇష్యూ. సో అక్కడ సెంచరీస్ మిస్ అయ్యాయి. అండ్ సేమ్ లైక్ పీక్ కంపారిజన్ చూసుకుంటే 2017-2019 అదే 49 ఇన్నింగ్స్‌లో 17 సెంచరీస్ వచ్చాయి. ఎవ్రీ ఆల్టర్‌నేట్ 50 అనేది 100గా కన్వర్ట్ అయ్యేది. అది వేరే లెవెల్ లైక్ అన్‌మ్యాచ్డ్ స్టాండర్డ్. సో ఆ స్టాండర్డ్‌లో ఇప్పుడు ఉన్నాడు. ప్రస్తుతం ఫార్మ్ చూసుకుంటే ఏదైతే 19-17 ఉన్నాడో అదే ఫార్మ్‌లో ఇప్పుడు ఉన్నాడు విరాట్ కోహ్లీ. అలాగే ఇప్పుడు కంటిన్యూ చేస్తే 100 సెంచరీస్ అనేది చాలా అంటే చాలా ఈజీ. బట్ 2019-2022 చాలా టఫ్ ఫేస్ లైక్ ప్రెజరు అలాగే ఫార్మ్ డిప్ అయింది. క్యాప్టెన్సీ బర్డెన్ ఇదన్నిటికి రిలీఫ్ ఏంటంటే 2022 సెప్టెంబర్ ఏషియా కప్. సో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ మీద 71st సెంచరీ. సో అప్పటితో కర్స్ బ్రేక్ అయింది. సో అప్పటి నుంచి చూసుకుంటే 2023 వరల్డ్ కప్‌లో 52 ఓడిఐ గానీ, రీసెంట్‌గా చూసుకుంటే ఆస్ట్రేలియా మీద సెంచరీ, సౌత్ ఆఫ్రికా మీద 2 సెంచరీస్ అండ్ నిన్న న్యూజిలాండ్ సిరీస్‌లో 124. ఇప్పుడు కరెంట్‌లీ 85 సెంచరీస్. అందులో 30 టెస్ట్ సెంచరీస్ అండ్ ఓడిఐస్ ఫేవరెట్ వరల్డ్ రికార్డ్ 54 సెంచరీస్ అండ్ 1 టీ20 ఇంటర్నేషనల్ సెంచరీ. సో ప్రస్తుతం వచ్చేసరికి విరాట్ కోహ్లీ 85 సెంచరీల మీద ఉన్నాడు. అండ్ లైక్ న్యూజిలాండ్ సిరీస్‌లో చూసుకున్న మంచి ఫామ్‌లో ఉన్న 240+ రన్స్. అలాగే సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో చూసుకున్న 330 రన్స్. అండ్ 2025లో పాకిస్తాన్‌పై సెంచరీ ఉంది. అలాగే సౌత్ ఆఫ్రికాపై సెంచరీ ఉంది. 37 ఏళ్లలో 37 ఇయర్స్ కింగ్‌కి ఇప్పుడు. సో ఇలా కన్సిస్టెంట్‌గా స్కోర్ చేస్తున్నాడు. యావరేజ్ చూసుకుంటే 52+ ఉంది. మోటివేషన్ అనేది చాలా చాలా హై ఉంది. ఇప్పుడు అప్పటి లెక్క చాలా కాన్ఫిడెంట్‌గా ఆడుతున్నాడు. షాట్స్ అద్భుతంగా ఫ్లిక్ చేస్తున్నాడు. బట్ ద ఛాలెంజ్ ఏందంటే లైక్ 6 మంత్స్ తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచ్‌లున్నాయి. అదొచ్చేసరికి వర్సెస్ ఇంగ్లాండ్. సో అప్పటి వరకు ఈ ఫార్మ్ కంటిన్యూ అవుతుందా అనేది బిగ్గెస్ట్ ప్రశ్న. సో మధ్యలో ఫార్మ్ డిప్ అవ్వకుండా ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ చూసుకుంటే మార్చి నుంచి మే వరకు ఉంది. సో అక్కడ ఫార్మ్ అనేది డిప్ కాకుండా ఐపీఎల్ కొంచెం హెల్ప్ చేస్తే బెటర్. సో ఇంగ్లాండ్ ఓడిఐ ఉన్నాయి. సో ఇంగ్లాండ్‌లో 3 ఓడిఐస్ ఉన్నాయి. హెడ్డింగ్స్ లైక్ హ్మ్. ఇంగ లార్డ్స్‌లో ఓడిఐ ఉంది. సో ఇంగ్లాండ్ ఓడిఐలో మాక్సిమం మనం అనేది ఒక్క సెంచరీ ఈజీగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్
జాన్‌లో జూన్‌లో గూడా మైట్ బి ఆఫ్ఘనిస్తాన్‌తో సీరీస్ ఉండొచ్చు. సో, అప్పుడు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్‌తో సీరీస్ ఉంటే 3 ఓడీఐస్ ఉంటాయి. సో, ఈజీగా అందులో 1 ఆర్ 2 ఈజీగా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అండ్ సో, ఇప్పుడు రోడ్ మ్యాప్ చూద్దాం 100కు. సో, ఇఫ్ ఇన్ కేస్ జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ సీరీస్‌తో ఉంటే అక్కడ 1 ఆర్ 2 ఎయిమ్ జేయొచ్చు. అండ్ జులైలో ఇంగ్లాండ్ కండిషన్స్ స్వింగ్ ఎక్కువుంటది. సో, ఒక సెంచరీ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అండ్ ఆగస్టు, డిసెంబర్ ఇక్కడ చూసుకుంటే హోమ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా సీరీస్‌లున్నాయి. అలాగే ఏషియా కప్ ఉంది. అండ్ బంగ్లాదేశ్ సీరీస్ క్యాన్సెల్ అయింది గదా! సో, ఏషియా కప్ ఉంది. సో, ఇక్కడ చూసుకుంటే రఫ్‌లీ 10-15 మ్యాచెస్ ఉంటాయి. అండ్ హోమ్ కండిషన్స్ గాబట్టి మనం ఈజీలీ ఒక 3-5 ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అండ్ నాట్ 3-5 5-6 ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2027 వరల్డ్ కప్ 9-10 మ్యాచెస్. బిగ్ స్టేజ్ 4 ఈజీగా ఇక్కడ 5-7 సెంచరీస్ ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. టోటల్ చూసుకుంటే 35-40 కావాల్సిన 15 సెంచరీస్. సో, ఎవ్రీ 5 మ్యాచెస్‌కు 2 సెంచరీస్ పక్కా ఉండాలి. సో, ఏదైతే ఫార్మ్ విరాట్ కోహ్లీ ఉన్నాడో ఇదొచ్చేసరికి కేక్ వాక్. సో, 100 సెంచరీస్ రీచ్ అవ్వడం పెద్ద మ్యాటర్ గాదు. కేక్ వాక్. సో, నా ప్రిడిక్షన్ వచ్చేసరికి 2026 ఐపీఎల్ నుంచి 2027 ఐపీఎల్‌లో ఈ పేస్‌లో 7 సెంచరీస్ చేయాలి. సో, 7 సెంచరీస్ చేస్తే 92 ఉంటాయి. అండ్ 2027 ఐపీఎల్ తర్వాత నుంచి బైలేటరల్ సిరీస్ అలాగే వరల్డ్ కప్, ఆసియా కప్ ఉంటది. సో, ఆ ఆసియా కప్, వరల్డ్ కప్ తర్వాత అక్కడ మేబీ అక్కడ 8 సెంచరీస్ చేస్తాడు. సో, ఫైనల్‌లో మనకు డ్రీమ్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్‌లో కింగ్ సెంచరీ చేస్తే 100 సెంచరీస్ అక్కడితో పూర్తవ్వాలి. బ్యూటిఫుల్. అక్కడ 100 సెంచరీలు కొడితే దిస్ ఈజ్ అబ్సల్యూట్ సినిమా అనేలా ఉంటది. హోప్ అదే జరగబోతుంది. సో, నా ప్రిడిక్షన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ వచ్చేసరికి 100 సెంచరీస్ చాలా అంటే చాలా టఫ్‌గున్నా ఇట్ మైట్ బి పాసిబుల్. కోహ్లీ స్టాండర్డ్స్ అలాగే ఫార్మ్ చూసుకుంటే అద్భుతంగా ఉంది. ఆ ఫార్మ్ అలాగే కంటిన్యూ అయితే 100 సెంచరీస్ అనేది చాలా ఈజీ. సో, మీరేమనుకుంటున్నారు? 100 సెంచరీస్ ఎక్కడొస్తాయి? 100 చేస్తాడా? 101 చేస్తాడా? 2027 తర్వాత గూడా కింగ్ అనేది ఆ ఓడీఐస్‌లో కంటిన్యూ అవుతాడా? లేదంటే మధ్యలోనే రిటైర్మెంట్ ఇస్తాడా? అనేది కింద కామెంట్ చేసేయండి. ప్లీజ్ నువ్వు ట్రూ క్రికెట్ ఫ్యాన్ అయితే, ట్రూ కింగ్ ఫ్యాన్ అయితే నువ్వు ఫస్ట్ కామెంట్ చేయండి. ఏ టీమ్ మీద సెంచరీ చేస్తాడు? ఎప్పుడు 100 సెంచరీస్ కంప్లీట్ చేస్తాడా లేదా అనేది. ఆబ్వియస్‌లీ యువర్ కామెంట్స్ సేస్ కంప్లీటెడ్ ఓన్లీ. బట్ కింద కామెంట్‌లో చేసేయండి. అండ్ యాహ్! దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఎవరైతే ఈ వీడియో ఇప్పటివరకు చూసారో. యూ గైస్ ఆర్ ట్రూలీ క్రికెట్ లవర్స్ అండ్ ట్రూలీ కింగ్ లవర్స్. దట్స్ ఇట్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బాయ్.